భగవద్గీత అధ్యాయము 2 సాంఖ్యయోగము. సాంఖ్యయోగము భగవద్గీత యొక్క సారాంశమును సంక్షిప్తముగా పేర్కొంటుంది. సాంఖ్యయోగములో అర్జునుడు శ్రీకృష్ణుని ఇలా వేడుకుంటాడు: ఈ దుర్భర శోకము ఇంద్రియములను సహితము పిండి చేస్తున్నది. నీ శిష్యుడిగా అనుకుని నాకు మార్గము చూపు అని శ్రీకృష్ణుడు చెబుతాడు. సుఖ దుఃఖములను చూసి ఆందోళన పడవద్దు. అవి శీతాకాల ఎండాకాల రాకపోకల లాంటివి. అశాశ్వతమైన దేహములోని శాశ్వతమైన సనాతనమైన మార్పు చెందని ఆత్మవైపు దృష్టిని మరల్చు. అప్పుడు నీకు సుఖ దుఃఖములకు అతీతమైన ఆనందము కలుగుతుంది. అట్లాంటి ఆత్మానందము కలగాలంటే సమత్వ స్థితిని పొందాలి. సమత్వ స్థితిని పొందేందుకు నీవు చేసే కర్మలన్నీ చేస్తూ కర్మ ఫలితములను పరమాత్మకు సమర్పించే అర్పణలాగా చెయ్యి. ఫలాపేక్షతో చేసే పనులను త్యజించు. నైపుణ్యముతో జయాపజయాలపై అనాసక్తితో అన్ని కర్మలను చేయి. అలాగే ఇంద్రియ విషయముల వలన కలిగే కోరికలను చూసి ఆందోళన పడవద్దు. ఇంద్రియ విషయముల నుండి ఇంద్రియాలను ఉపసంహరించాలి. ఎందుకనగా ఇంద్రియ విషయములపై ఉన్న ప్రగాఢ అనురక్తి కోపమును, మనోభ్రాంతిని, బుద్ధినాశనమును, చివరికి పతనమును కలుగచేస్తుంది. ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి నియంత్రించేందుకు భగవత్ రుచిని ఏర్పరచుకో. అప్పుడు సమత్వస్థితి వస్తుంది. ఆ సమత్వస్థితి కలుగచేస్తుంది ఫలాపేక్షపై అనాసక్తిని, దుఃఖరహిత స్థితిని మరియు ద్వంద్వాలకు అతీతమైన ఆత్మజ్ఞాన స్థితిని, స్థిత ప్రజ్ఞతను. ఈ అధ్యాయములోని 47వ శ్లోకము: కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్త్వకర్మణి. నీకు కర్మలను చేసేందుకు అధికారమున్నది. కర్మ ఫలితాలపై అధికారము లేదు. కర్మ ఫలితాలకు నీవు కారణము కాదు. అలాగే కర్మలు చేయని అకర్మ స్థితిపై ఆసక్తిని పెంచుకోకు. ఓం